పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం గోర్స గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడ్డాలో దేవుని భూములు కబ్జాకు గురైన అధికారులు పట్టించుకోకుండా కబ్జాదారులతో కుమ్మక్కయ్యారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. తొలుత గోర్స గ్రామంలో, అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడించి చివరగా కాకినాడ దేవాదాయ శాఖ కార్యాలయంకు తాళాలు వేసి బైఠాయించారు. 9వ తారీఖు కోర్టు సెలవులు కాబట్టి స్టేటస్ కు ఎప్పుడు ఇచ్చారు అన్నానండి. 9వ తారీఖు 24వ తారీఖు చాలా తేడా ఉంది, 15 రోజులు తేడా ఉంది. స్టేటస్ కో ఇచ్చినప్పుడు మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు కదా, మీరు డేట్లు అనౌన్స్ చేసేటప్పుడు మీకు అనౌన్స్ చేస్తారు కదా. మీకు డేట్ ఇచ్చాం మేము, తెలిస్తే డేట్ ఏమో కదా. కోర్టు వాయిదా ఎందుకు అడగలేదండి? 3 వాయిదాలు ఎందుకు అడగలేదు? ఆవిడ పెండింగ్ ఉన్న పెళ్ళగైపోతుంది. డేట్ అనౌన్స్ చేసుకుంటూ వెళ్తారు జనాలు. వింటా ఉంటారు. గోర్స సీతారామస్వామి ఆలయానికి చెందిన 19.22 ఎకరాల భూములు కొందరు కబ్జా చేశారని ఆరోపిస్తున్నారు గ్రామస్తులు. వాటి విలువ కోట్ల రూపాయల్లో ఉంటుంది. 2 సార్లు కబ్జా ఖాళీ చేయించేందుకు దేవాదాయ అధికారులు తేదీ ఇచ్చి వాయిదా వేశారు. దీంతో గ్రామస్తులు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ముట్టడించారు. వారితో జిల్లా ఎండోమెంట్ ఆఫీసర్ సుబ్బారావు మాట్లాడుతున్న సమయంలోనే డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబు పక్క నుంచి వెళ్లిపోయారు. దీంతో ఆయన వచ్చి సమాధానం చెప్పాలంటూ గేట్లకు తాళాలు వేసి బైఠాయించారు గ్రామస్తులు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంశివరావు అందిస్తారు. సాంశివరావు. థ్యాంక్ యూ వైశాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాలూకా అంటే పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం గోర్స సీతారామచంద్రస్వామి దేవస్థానం, ఇది దేవాదాయ శాఖకి చెందింది. ఈ ఆలయానికి పక్కనే ఉన్న కొమ్మరిగిరి గ్రామంలో 19.92 ఎకరాలు అంటే దాదాపుగా 20 ఎకరాల భూములు ఉన్నాయి. ఈ దాదాపు 20 కోట్లు ఖరీదు చేస్తారని స్థానికులు చెప్తున్నారు. ఇది కొంతమంది 24 మంది కబ్జా చేశారు. ఈ కబ్జా విడిపించాలని గ్రామస్తులంతా కూడా దేవుడి భూములు దేవుడికి ఇవ్వాలని పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ దృష్టి కూడా ఇది వెళ్ళింది. ఏదైతే సనాతన ధర్మం కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారో ఈ కబ్జా భూములు విడిపించాలని స్థానికులు ఆయన కూడా కలిశారు. ఈ నేపథ్యంలో గత నెల అంటే ఏప్రిల్ 4వ తేదీన భూములు ఖాళీ చేస్తామని చెప్పి అధికారులు నోటీసులు జారీ చేశారు. అదే రోజు ఎమ్మెల్సీగా మొట్టమొదటిసారిగా నాగేంద్రబాబు పిఠాపురం వస్తుండటంతో బందోబస్తు ఇవ్వలేమని పిఠాపురం సీఐ శ్రీనివాస్ చేతులెత్తేశారు. మళ్లీ వాయిదా పడింది. దాన్ని ఈ నెల 24వ తేదీన ఖాళీ చేస్తామని నోటీసులు ఇచ్చి 25 మంది ప్రత్యేక అధికారులను కబ్జా ఖాళీ చేయించేది నోటీసు ఇచ్చారు. అది ఎందుకు ఏమైందో ఎవరికి తెలియదు, అది వాయిదా వేశారు. దీంతో గ్రామస్తులు భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపడుతున్నారు. చివరికి దేవాదాయ శాఖ అధికారులు సంబంధిత ఈవో సమాధానం చెప్పట్లేదు. కబ్జాదారులతో కుమ్మక్క అయిపోయారు. పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోనే దేవుడి భూములకు రక్షణ లేదంటూ ఈ రోజు ఉదయం గ్రామంలో గోర్స ఏదైతే ఆలయం ఉందో రామాలయం దగ్గర పూజలు చేసి అక్కడి నుంచి కాషాయ జెండాలతో జై శ్రీరామ్ నినాదాలు ఇస్తూ నేరుగా కలెక్టరేట్ కు రావడం జరిగింది. కలెక్టరేట్ ను ముట్టడించారు. కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈ సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే ఈ విషయం ఆల్రెడీ కాకినాడ కలెక్టర్ షామోహన్ నోటీసులో ఉంది. ఆయన కూడా గతంలో భూములు ఖాళీ చేయించాలని చెప్పారు. ఆయనే స్వయంగా వారి దగ్గరికి వచ్చి ఇది కోర్టులో ఉన్నట్టుగా మాకు సమాచారం అందింది, కోర్టు సెలవులు అయిపోయినట్టే దీని మీద చర్యలు తీసుకుంటాను, ఖచ్చితంగా ఖాళీ చేస్తానని చెప్పడం జరిగింది. ఎండోమెంట్ అధికారులే తప్పు ఉన్నట్టుగా స్థానికులు గుర్తించి అక్కడి నుంచి నేరుగా సమీపంలోనే ఉన్న దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబు కార్యాలయాన్ని ముట్టడించారు. వీళ్ళు వెళ్లిన సమయానికి రమేష్ బాబు కార్యాలయంలో ఉన్నారు. అదేవిధంగా జిల్లా ఎండోమెంట్ ఆఫీసర్ సుబ్బారావు కిందికి వచ్చి వాళ్ళతో రమేష్ బాబు డిప్యూటీ కమిషనర్ వచ్చి చెప్పే వరకు మేము బయటికి వెళ్ళమని బైఠాయించడం జరిగింది. ఇలాగ రమేష్ బాబు పక్క నుంచి వెళ్లిపోయారు. దాంతో వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దేవాదాయ శాఖ అధికారులను దూషిస్తూ గేటుకు తాళాలు వేశారు. తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఒక దశలో పోలీసులు కూడా అక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తారు. కలెక్టరేట్ వద్ద కూడా పోలీసులను మోహరించడంతో కేవలం కలెక్టర్ సమాచారం మేరకు కలెక్టరే వాళ్ళ లోపల పంపకుండా వీళ్ళ దగ్గరికి వచ్చారు. ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ అధికారులు సమాచారాన్ని రమేష్ బాబుకు తెలియజేస్తుంది. పవన్ కళ్యాణ్ నోటీసులో ఉంది కాబట్టి వాళ్ళతో మాట్లాడాలని ఆదేశించడంతో మళ్ళీ రమేష్ బాబు డిప్యూటీ కమిషనర్ వచ్చి వాళ్ళతో మాట్లాడారు. ఇది ట్రిబ్యునల్లో కేసు ఉన్నట్టుగా తెలిసింది. అందుకోసం పూర్తి సమాచారం లేదు. తక్షణం అంటే ఈ జూన్ 5వ తారీఖున దీనిపై తుది నిర్ణయం తీసుకుంటాం. ఖచ్చితంగా సీతారామస్వామికి సంబంధించిన 20 కోట్ల రూపాయలు ఖరీదు చేసే 20 ఎకరాల భూములు కూడా ఖచ్చితంగా స్వాధీనం చేసుకుంటాం. ఆ భూములు స్వాధీనం చేసుకున్న తర్వాత దేవాదాయ శాఖ ఆలయానికి ఆదాయం వచ్చేదంగా 3 సంవత్సరాలకు ఒకసారి కౌలు హక్కు కోసం వేలం పెడతాం. నాకు కావాలనే ఉద్దేశంతో నేను బయటికి వెళ్ళలేదు, ఏదో ప్రమాదం జరిగింది మా కుటుంబంలో అని చెప్పి బయటికి వెళ్ళానని నేను సర్ది చెప్పడం జరిగింది. అనంతరం శాంతించి కొద్దిసేపటి క్రితమే వాళ్ళు తిరిగి వెళ్లారు. ఖచ్చితంగా ఈ భూమిని స్వాధీనం చేసుకోకపోతే ఈసారి మొత్తం గ్రామం అంతా కూడా వచ్చి డిప్యూటీ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పడం జరిగింది. మొత్తం మీద అటు ఇంటెలిజెన్స్ అధికారులు సమాచారం ఇవ్వడం, ఇదే సమాచారాన్ని పవన్ కళ్యాణ్ కార్యాలయాన్ని కూడా పంపించారు. పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి కూడా వీళ్ళకి సమాచారం వచ్చిన తర్వాత డిప్యూటీ కమిషనర్, జిల్లా ఎండోమెంట్ ఆఫీసర్ స్పందించారు, స్పష్టమైన హామీ ఇచ్చారు. 5వ తేదీన ఆ ఆలయ ఈవో అదేవిధంగా కొంతమంది దేవాదాయ శాఖ అధికారులు గ్రామస్తులు కూడా
కమిషనర్ రామచంద్రమోహన్ మంగళగిరి ఆఫీస్కి వెళ్లి కలవడానికి నిర్ణయించారు. దీంతో కథ సుఖాంతమైంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. పంపించండి.